ఓకే సార్, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి సభా అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమం ఇస్లాత్ వీరన్న నేను ఉపాధ్యాయులు పంచున్నాం. ఆసం స్కూల్ సునీత మేడం గారిని వేదిక మీద ఆశిస్తున్నాం. సార్ ఎంఏ చంద్రగుండ గారు. గుత్తి మండలం బాలాజీ తండాలో భీమానాయక్ ధర్మణీబాయిల దంపతులు శ్రీ సంత్ సేవాలాల్. ఇటు ముస్లిం నవాబుల చేతనైతేనేమో సంచార జీవనం చేస్తూ మరి అనేక అరాచకాలకు గురవుతున్నటువంటి బంజారా కార్యక్రమానికి నాంది పలుకుతూ కోడి కూసిందే మొదలు నా జాతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి రావాల్సింది అని ఒక తలంపు తలపెట్టి మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాకే గురువు గారు చెప్తా ఉన్నారు, ఒక పాట ఉంటుంది, రాజస్థానీ రానులం తెలంగాణ బంజారు రాజస్థానీ గారు బాయిరే తెలంగాణ బాపురే జుమ్మ తేరే జుమ్మ అరే జుమ్మ తేరే జుమ్మ హే జుమ్మ తేరే జుమ్మ అరే జుమ్మ తేరే జుమ్మ అరే ఓలే 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 రే ఓరే ఓలే ఓలే రే అనే ఒక అద్భుతమైన పాటలతో అలనాడు హరప్పా మొహంజదారులు సింధు నాగరికతని ప్రోత్సహించిన ఒక గొప్ప తాత్పర్యాన్ని వారు వివరించారు. చాలా కథాంశాన్ని చెప్పారు. అంటే ఒక అద్భుతం ప్రణాళికని, ఒక జాతి నిర్మాణాన్ని వెలుగొందే విధంగా మరి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప తార్కికంగా సేవలాల్ జయంతిని నెల 15వ తారీఖు నుండి 22వ తారీఖు తలపెట్టాలని గొప్ప నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలో కార్యక్రమం, ప్రతి మండలంలో కార్యక్రమం చేపట్టడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఒక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి సోదరులందరూ మన దగ్గర వచ్చిన తర్వాత అదేవిధంగా వారికి చెప్పిన మాటలకి నేను అధికారులతో కూడా మాట్లాడి మరి చంద్రగుండ మండలంలో అత్యధికంగా జనాభా కలిగిన మాది ఉంది సార్, ఖచ్చితంగా అక్కడ చేపట్టదలిసామంటే అలా కాదు, అన్ని మండలాల ముఖ్య నాయకులతో మీరందరూ మాట్లాడి ఎక్కడ పెట్టాలి నిర్ణయం తీసుకుంటే వారందరూ ఆలోచన వరకు ఈరోజు చంద్రగుండ మండలంలో అధికారిక కార్యక్రమంగా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 15వ తారీఖు కార్యక్రమం ఆ రోజున మరి లాంబడి సోదరు మేము కూడా వెళ్ళాము. ముఖ్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఈ రోజున ఖచ్చితంగా ఒక ఆప్షన్ హాలిడే ఇవ్వాలంటే వెంటనే అసలు ఆలోచన లేకుండా 15వ తారీఖున ఆప్షన్ హాలిడే కావాలని ఇస్తానని చెప్పి కూడా మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే రోజు మరి ఈ కార్యక్రమానికి ₹1 కోటి ఇస్తున్నామని చెప్పేసి మొదటి ప్రకటించారు. ప్రకటించిన తదనంతరం ఆ రోజు రూపకల్పన కార్యక్రమంలో భాగంగా బంజారా బొమ్మలు, సేవా బంజారా బొమ్మలు జరిగినటువంటి ఉత్సవ వేడుకలో మాకు సరిపోదు సారి డబ్బు, మాకు కాస్త పెంచండి అంటే ఇంత వెళ్ళదు కానీ వెంటనే ఇంకొక ₹1 కోటి పెంచుతామని చెప్పేసి కూడా మాట ఇచ్చారు. అంటే ఒక జాతి నిర్మాణానికి వారు అడిగిందే తడువుగా, వారి ఆలోచన విధానంగా ఉండేటటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఆదివాసీ గుడేలు, తండాలు ప్రధానంగా అభివృద్ధిని కాంక్షించే విధంగా రూపకల్పన చేయబోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చేస్తుంది కూడా. ఎక్కడైతే గుడేలు కానీ తండాలు కానీ అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా భావిస్తూ వారి యొక్క సమగ్ర అభివృద్ధిని, మౌలిక వసతుల రూపకల్పన భాగంగా అనేక సదుపాయాల కల్పన దశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చక్కటి కార్యక్రమాలతో పాటు మరి మీరు చేస్తున్న సందర్భంగా అలానే నేను ఉపాధ్యాయుడిగా నేను సున్నాపేటలో పనిచేస్తున్న తరుణంలో మనకు కూసుమంచి లోకేత్ తండ నుండి 2005లో వాళ్ళ అమ్మ నాన్న ఒక బండి కట్టుకుని వచ్చారు. దాంట్లో ఒక చిన్న బాబు వచ్చి వారితో పాటు